బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ లాంఛనాలతో నోముల అంత్యక్రియలు. కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం కేసీఆర్. కాచం ఫౌండేషన్లో ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి. చిత్రపటానికి నివాళులర్పించిన కాచం సత్యనారాయణ. గ్రేటర్లో సొంతంగా టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. 100 సీట్లు గెలిచి తీరుతామన్న మంత్రి గంగుల. అసెంబ్లీకి కాలినడకన బయలుదేరిన టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రోడ్లపై నిరసన. ఇక డీటెయిల్స్ చూద్దాం. అనారోగ్యంతో కన్నుమూసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలు ముగిశాయి. నోముల స్వగ్రామం పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నోముల నరసింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. చైతన్యపురి కాచం ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని అగ్నికి ఆహుతి అర్పించాడని కాచం సత్యనారాయణ గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు కాసోజీ శ్రీకాంతాచారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ సాకారమైందని కొనియాడారు. శ్రీకాంతాచారి జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాచం సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో నంగునూరి రమేష్, ఎల్బీ నగర్ జేఏసీ మాజీ కన్వీనర్ పురేందర్ నేత, కాచం ఏకసాయి, విద్యాసాగర్, రాజగోపాల్, కళ్యాణ్ గౌడ్, రామారావు, యాకయ్య, సునీల్, భూపేష్, నరేష్, వెంకటేష్, మహేష్, శ్రీకాంత్, స్పందన, రాజ్యలక్ష్మి, సోని, శోభ, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు శ్రీకాంతాచారికి 2009 తెలంగాణ వచ్చడం కేసీఆర్ చచ్చడం అన్న నినాదంతో ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిర్వహించిన బయలుదేరినటువంటి నేపథ్యంలో ప్రజాస్వామికంగా ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కరీంనగర్లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమో, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తొలి అమరుడుగా పేరొందినటువంటి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో నాడు పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మేమంతా చూస్తుండగానే అగ్నికి ఆహుతైనటువంటి నేపథ్యంలో 4 రోజులు తన ప్రాణాన్ని కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 3వ తారీఖున తుది శ్వాస ఇచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో
తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి సంఘటన ఆ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. దాని ధర్మిల దాదాపు 1200 మంది విద్యార్థులు అమరులైనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. మరి బంగారు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో విద్యార్థి అమరవీరుల యొక్క పాత్ర మరవలేనిది. చరిత్రలో భౌతికంగా తను లేకున్నా, శ్రీకాంతాచారి లేకున్నా తన యొక్క ఆశయాలు తెలంగాణ రాష్ట్రం రావాలనే బలీయమైనటువంటి కోరికతోటి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం చరిత్ర పుటల్లో చరిత్ర ఉన్నంత వరకు తన యొక్క స్థానాన్ని బదిలీ తీసుకున్నటువంటి విద్యార్థి అమరుడు శ్రీకాంతాచారి మా చేతుల మీద చనిపోయినటువంటి నేపథ్యంలో మేము చాలామంది కూడా నాతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి విద్యార్థి అమరవీరులు అలాగే విద్యార్థి నాయకులు ఉద్యమ నాయకులందరూ కూడా ఈరోజు శ్రీకాంతాచారిని తలుచుకోవడం అనేది ఒక మా ఇంటి సోదరుని కోల్పోయినటువంటి నేపథ్యం. మరి తద్వారా ఈరోజు కొంతవరకు ఉద్యమకారులకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే. ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకులని మనం ఒక ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఎల్బీ నగర్ చౌరస్తాని శ్రీకాంతాచారి చౌరస్తాగా నామకరణం చేయాలని చెప్పి మరి 6 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో మన ప్రభుత్వం, మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు వరకు కూడా తన యొక్క పేరుని ఎక్కడ కూడా లేకుండా జయంతి వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ఉద్యమకారులకు కొంతవరకు కంటితుడుపు చర్యలాగా ఉంటుందని చెప్తూ మరి నాటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేటి బంగారు తెలంగాణ ఆకాంక్షలో భాగంగా పనిచేస్తున్న నేపథ్యంలో మరొకసారి విద్యార్థి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు కాసోజీ శ్రీకాంతాచారి స్ఫూర్తితో ముందుకు సాగుతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. శ్రీకాంతాచారి మరణంతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు. అతని త్యాగం వృధా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా శ్రీకాంతాచారి జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కాచం సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రామ్కోటి, జనిగే విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 29, 2009 తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో వెళ్ళినటువంటి సందర్భంలో అప్రజాస్వామికంగా ఆ రోజు ఉన్నటువంటి పాలకులు కేసీఆర్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా తెలంగాణ విద్యార్థి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి నవంబర్ 29 ఉదయం 11 గంటలకు ఇక్కడ పెట్రోల్ పోసుకొని తన ప్రాణ త్యాగాన్ని త్యజించినటువంటి సందర్భంలో 4 రోజులు ప్రాణంతో కొట్టుమిట్టాడినటువంటి నేపథ్యంలో ఈరోజు పరమపదించాడు. మరి నేటికి 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఆనాడు తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో, మరి ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటువంటి నాయకుడు దిక్కులేని నావే అవుతుందన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ తెలంగాణ ప్రజల్లో కాకుండా చరిత్రలో ఈరోజు తనకంటూ ఒక స్థానాన్ని భౌతికంగా తను లేకపోయినా తన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ ఆవిర్భావం జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే నాటి తెలంగాణ విద్యార్థి అమరవీరులందరూ కూడా దాదాపుగా మేజర్గా అందరికీ కూడా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించారు. కానీ ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా చాలామంది మంత్రులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి చౌరస్తా అని చెప్పి నామకరణం చేస్తా అన్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజు కన్నా కనీసం ఇప్పుడన్నా మన ప్రభుత్వం కాబట్టి వారి ఆశయాలు సాధించినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ అన్న గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ నిర్ణయాన్ని శాసనసభ్యులు ప్రభుత్వానికి విన్నవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడు తెలంగాణ అమరులైనటువంటి తెలంగాణలో విద్యార్థి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తన యొక్క శ్రీకాంతాచారి యొక్క ఆశయాల్ని పరిరక్షించే విధంగా, అలాగే ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో అవకాశాలు అందే విధంగా వారి యొక్క ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో అందే విధంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, శ్రీకాంతాచారి అమరహే. శ్రీకాంతాచారి గారు చనిపోయి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. నిజంగా శ్రీకాంతాచారి గారి అటువంటి త్యాగమూర్తులు ఈ తెలంగాణ గడ్డ కోసం ప్రాణాలు అర్పించడం వల్ల ఈరోజు తెలంగాణ మనం సిద్ధించుకున్నాం.
ఎంతో ఉద్యమకారులు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసింది. కాబట్టి చాలామంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆయన యొక్క లాంఛనాలన్నీ కూడా అధికారికంగా ప్రకటన చేయమని చెప్పేసి జరిపేటట్టు చూడమని చెప్తుండ్రు. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా వచ్చే సంవత్సరం కల్లా దీన్ని అధికారంగా జరిగేటట్టు మనం గవర్నమెంట్ నుంచి ఒప్పించుకుందామని చెప్పి మనం ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం మనదే కాబట్టి తప్పనిసరిగా ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, వారి దృష్టికి తీసుకుపోతే తప్పనిసరిగా అవుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ ఆయన చేసిన ప్రాణత్యాగానికి రేపు పొద్దున తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరవీర కుటుంబాలను కూడా బాగా చూసుకోవాలని చెప్పి అనేక రకాలుగా ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయనను ఎప్పుడు కూడా ఈ యావత్ తెలంగాణ మర్చిపోదని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఆత్మాభిమానంతో బ్రతకాలంటే నా బలిదానమే పరిష్కారం అనేటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని త్యాగం చేసినటువంటి మహానుభావుడు శ్రీకాంతాచారి అమరత్వం గురించి ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా తక్కువే. ఈ జాతి గుండెల్లో కొలువై ఉన్నటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీకాంతాచారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమకారులు వారి బలిదానమే. అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులని పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టిందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దానిపైన మీరేం మాట్లాడతారు? ప్రతిపక్షం అంటేనే ఏదన్నా ఒకటి మాట్లాడేది, ఏమనడానికి సమాధానం ఏముంటుంది? తెలంగాణ సాధించుకున్నాం. ఒక ఉద్యమకారుడైనా ఒక అమరుడైనా నా జాతి బ్రహ్మాండంగా ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేసినాం. తెలంగాణ రాకముందు మన బ్రతుకులు ఏ రకంగా ఉండే, ఈరోజు ఏ రకంగా మారినాయి అనేది సమాజం చూస్తూ ఉన్నది. నా పేరు ఏలికొండ రామకోటి. నేను 2008 నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంటు నియోజకవర్గ యూత్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మన శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. రానున్న రోజుల్లో ఉద్యమకారుల పరిస్థితి బలంగానే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారులకు ఎక్కడో అక్కడ కొంతమందికి స్థానం కల్పించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అందరికీ స్థానం కల్పించడం కుదరదు కాబట్టి స్థానం కల్పించిన వాళ్ళు కొంతమంది లోకల్గా ఉన్న వంటి ఉద్యమకారులను కలుపుకొని పోతే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికెళ్ళి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా సొంతంగా ఎగరవేస్తామని మంత్రి గంగుల తెలిపారు. ఏ పార్టీలతో పొత్తులు లేకుండా మేయర్ స్థానం గెలుచుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. బల్దియాలో 100కు పైగా సీట్లు గెలుచుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పీఠంను కైవసం చేసుకుంటామని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. సేఫ్గా ఉన్న నగరాన్ని సేఫ్గా ఉంచుకుందాం, ప్రభుత్వం ఏదైతుందో దానికి ఓటేద్దామని చెప్పి ప్రజలు డిసైడ్ కావడం వలన ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న జిహెచ్ఎంసీలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన నిదర్శనంగా మేయర్ సీటును మేము ఈజీగా కైవసం చేసుకుంటాం. ఎవరితో పొత్తు లేకుండా, ఈవెన్ ఎక్స్ అఫీషియల్ మెంబర్తో కాకుండా కూడా మేము అద్భుతంగా జిహెచ్ఎంసీలో మేము మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. ప్రజలు భయం గురయ్యారు. లాస్ట్ మూమెంట్లో ప్రజలు భయం గురయ్యారు. ఈ యొక్క లా అండ్ ఆర్డర్ సేఫ్ ఉంటేనే బిజినెస్ నడుస్తుంది. లా అండ్ ఆర్డర్ సేఫ్ ఉన్న దానికి ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి ప్రజలు లాస్ట్ మూమెంట్లో 4 రోజుల ముందే మాకు అనుకున్నాక 5-6 సీట్లు ఎక్కువ నచ్చే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు. సో కాబట్టి ప్రజలందరూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు మా మీద ఎంతవరకైతే నమ్మకంతో ఓటేశారో రేపు ఫలితాల తర్వాత అంతే రెట్టపు ఉత్సాహంతో మా గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారు డెవలప్ చేసిన నమ్మకంతో ఈరోజు మేము రాబోయే కాలంలో డెఫినెట్గా జిహెచ్ఎంసీని ఈజీగా మేయర్ కవర్ చేసుకుంటాము. అమరావతిలో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. ముస్లింలు, దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సిగ్గు 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 ఎత్తివేయాలి. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై సిబిఐ దర్యాప్తు చేయాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని సంఘాలను కలుపుకొని గుంటూరు తూర్పు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని టీడీపీ నేతలను అరెస్టు చేశారు. కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వం వెంటనే. కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వం వెంటనే. చేపట్టాలి అబ్దుల్ సలాం కుటుంబానికి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నారాయణపేట జిల్లా మద్దూరులో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆందోళనకు దిగారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా నిరసన చేపట్టారు. కేంద్రం ఆమోదించిన 3 చట్టాల కారణంగా పంటలకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు ఉండవని జిల్లా కోశాధికారి కొండ నరసింహులు మండిపడ్డారు. ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఉంటామని కొండ నరసింహులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు వై అంజి, రైతు సంఘం మండల నేతలు వెంకటప్ప, భీములు, రాములు, అంజి గోపాల్, గ్రామాల రైతులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నారాయణపేట జిల్లా కోశాధికారి ఢిల్లీలో రైతాంగంపై 7 రోజుల నుండి జరుగుతున్న నిర్బంధం పైన ఈరోజు మేము మద్దూరు మండల కేంద్రంలో మా అఖిల భారత రైతు కూలీ సంఘం తరపున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంటు రైతు యొక్క వ్యవసాయాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే సంకల్పంతో వాళ్ళు బిల్లు ఆమోదింపజేసుకున్నారు. అందుకని దేశంలో ఉన్నటువంటి 200కు పైగా రైతు సంఘాలన్నీ కూడా ఈ వ్యవసాయ చట్టం ఏదైతే ఉందో వాటిని వెనక్కి తీసుకోవాలనే దానితో రైతాంగం అంతా కూడా పూర్తిగా లక్షలాది మందితో ఢిల్లీ చేరుకొని ఉన్నారు. అక్కడ ఢిల్లీ చేరుకున్న రైతులపై కేంద్ర గవర్నమెంటు అనేక ప్రయోగాలు, నిర్బంధాలు కొనసాగిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగానే మేము ఈరోజు మద్దూరు మండలంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వము కొమ్ముగాస్తూ ఉన్నది. రైతుల పక్షాన నిలబడకుండా రైతుల్ని పూర్తిగా నడివిర్చే కార్యక్రమానికి పూనుకున్నది. అందుకనే రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు, వాళ్ళ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చే వరకు ఆ రైతాంగం అంతా అక్కడనే తిష్ట వేసి ఉంటుంది. వాళ్లకు పూర్తిగా సాంఘీభావంగా మద్దతుగా మా అఖిల భారత రైతు కూలీ సంఘం నిరంతర పోరాటాలు మద్దూరు మండల కేంద్రంలో కానీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తూ ఉంటుందని మేము తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లా అమరచింత మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. సిఐటియు, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. గత 8 రోజులుగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ రాఘవేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై మోదీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అజయ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జిఎస్ గోపి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఈ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. రద్దు చేయని చెప్పి ఢిల్లీ సరిహద్దులో, ఢిల్లీ మధ్యలో కూడా రైతులంతా లక్షలాది మంది రైతులు మాకు సరైన న్యాయం కాదు ఇది. ముందు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ రోజు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. 5వ తారీఖు రోజు దేశం మొత్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి రైతులు పాల్గొని దేశ రాజధానిలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కార్యాచరణ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి రైతు చట్టాల వ్యతిరేకతను మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఢిల్లీని దిగ్బంధంగా పెట్టి ఆడ పెద్ద ఎత్తున కూర్చున్న రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము కేపీఎస్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. రైతు అంటే పండించే రైతు లేకపోతే మనం లేము, ఈ దేశమే లేదు. అందుకే రైతును పండించే రైతుకు న్యాయం జరగకపోతే ఎంతకైనా పర్లేదు, పోరాడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రం అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ రాస్తా రోకో 2 గంటలకు పైగా జరగడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొనతం చిన వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనంజయ నాయుడు, మండల కార్యదర్శి రావుల సత్యం, సిపిఎం పార్టీ పారేపల్లి శేఖర్ రావు, మండల కార్యదర్శి కొనకొండ్ల నగేష్, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, తెలంగాణ జనసమితి మండల కన్వీనర్ ఊర్మిళ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతు ఏడిస్తే రాజ్యం నాశనం అయిపోతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ పరిసర రాష్ట్ర రైతాంగం అంతా కూడా గత వారం రోజుల నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పినటువంటి విధానంతో వాళ్ళు ఢిల్లీ వచ్చేసి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క చట్టాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలవాలనే ఉద్దేశంతో రైతు సంఘాల ప్రతినిధులు రైతులందరూ కూడా వస్తుంటే నిజంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ విచక్షణ మరిచి రైతులతో, విద్యార్థులతో, యువకులతో గద్దెనెక్కినటువంటి ప్రధానమంత్రి పాకిస్తాన్, ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి కాల్పులతో సమానంగా ఈ రైతులపై ఉన్న అన్ని రకాల కాల్పులు, లాఠీ చార్జీలు, బాష్పవాయువులు, చల్లని నీళ్లతోని, అసలే చలికాలం, చల్లని నీళ్ల. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో అక్షర కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవరకొండ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీను నాయక్ ప్రారంభించారు. నగరాల్లో కాకుండా ఇలాంటి మారుమూల గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీను నాయక్ కొనియాడారు. గ్రామస్తులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్లు రమేష్, రవి గారికి గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్న నాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, డాక్టర్లు పాల్గొన్నారు. దేవరకొండ శ్రీరామ క్లినిక్స్ వారి ఆధ్వర్యంలో మన మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. మరియు అదేవిధంగా ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో వృద్ధులు, వయోవృద్ధులు, వికలాంగులకు మరియు కంటి చూపుతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు మా గ్రామ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి డాక్టర్ల బృందం సహాయంతో ఈరోజు వృద్ధులకు ఉచితంగా టెస్టులు నిర్వహించి వాళ్ళకు ఏదైతే పరీక్షలు ఉన్నాయో అవి నిర్వహించి ఈరోజు వాళ్ళకు కూడా ఉచితంగా టెస్టులు చేయడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా వృద్ధులకు దూరం కంటి చూపు కనబడకుండా చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో హైదరాబాద్ నుంచి మరియు అక్షర హాస్పిటల్ నుంచి, శ్రీరామ క్లినిక్స్ డాక్టర్ల బృందం నుంచి మా మారుమూల ప్రాంతమైన మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీకి వచ్చి
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీధర్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించాల్సిన 1054 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే రెండవ ధనిక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ల హామీలలో తెలంగాణ తలసరి ఆదాయం ఈ దేశంలో 5వ స్థానంలో ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు. మరి అటువంటి ధనిక రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుల కోసం ఎందుకు రోడ్లు ఎక్కాల్సి వస్తుందని చెప్పి ఏపీ ఈ సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. దేశంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతర నేటితో ముగియనుంది. గత 3 రోజులుగా జరిగిన జాతరలలో సుమారు 4 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని కట్ల మధుసూదన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎంపీడీఓ సురేందర్, రేగొండ ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ల రాణి, ఎంపీటీసీ గంట గోపాల్, డైరెక్టర్లు సుంకరి, పైడి, ఓదేలు సదయ్య, అర్చకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పాండవుల కాలం నుండి ఈ దేవస్థానం అనేది ఉంది అని ప్రతీతి. ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు నుండి ప్రారంభమై 3 రోజుల వరకు జాతర నడుస్తుంది. 5 రోజుల వరకు జాతర నడుస్తుంది. ఈ జాతరకు ఆదివారం నాడు మనం నుంచి స్టార్ట్ అయింది. ఆదివారం నుండి రేపటి వరకు ఈ జాతర అనేది రన్నింగ్ నడుస్తూనే ఉంటుంది. మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నా కూడా భక్తులు అనేది చాలా మంది వచ్చారు. నిన్న ఒక్క రోజుకే 1,00,000 మంది దానికి వచ్చారు. ఈరోజు 1,00,000 చిల్లర మంది వచ్చారని మేము అనుకుంటున్నాము. రేపు కూడా వచ్చే పరిస్థితి ఉంది. రేపు కూడా జాతర అనేది సాగుతుంది కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ లాంఛనాలతో నోముల అంత్యక్రియలు, కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం కేసీఆర్. కాచం ఫౌండేషన్లో ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి, చిత్రపటానికి నివాళులర్పించిన కాచం సత్యనారాయణ. గ్రేటర్లో సొంతంగా టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం, 100 సీట్లు గెలిచి తీరుతామన్న మంత్రి గంగుల. అసెంబ్లీకి కాలినడకన బయలుదేరిన టీడీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రోడ్లపై నిరసన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.